నామపంసరస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణం బ్రహ్మణాన శృణ్వన్ సీతసాదనం ప్రాణాపాన వ్యాన ఉదాన సమానాం మే క్షుధ్యంతాం జ్యోతిరహం బిరజా విపాప్నా భూయాసగుం స్వాహా వాకం మనః చక్షుశ్రోత్ర జిహ్వాఘ్రాణరేత రేత బుద్ధ్యా ఆకూతి సంకల్పమే శుద్ధంతాం జ్యోతిరహం వివిరజా విపస్మాత్ భూయాగుసుం స్వాహా త్వచర్మరుగం సురుధిరమి మేధో మధ్యాస్నాయక ఉపస్థ మాయభో శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజా విపాప్న భూయాదుం స్వాహా శిరపాణి పాదా పార్శ్వ పృష్ఠారూఢాధర శిష్ణ ఉపస్థాపాయనోమ సిద్ధంతాం జ్యోతిరహం విపాప్య భూయాసుం స్వాహా ఉత్తిష్టం పురుషం హరితం పింగళం లోహితాక్షం దేహి దేహి దహ దహ పయితాం మేత శుద్ధంతాం జ్యోతిరం స్వాహా పృథివ్యాపస్థేజో వైరాగాజాత్మే శుద్ధంతాం జ్యోతిరహం విరజా వికస్మాం భూయాసగుం స్వాహా శబ్దస్పర్శరూపరసగంధానం శుద్ధంతాం జ్యోతిరహం విరజా విపభ్రాం భూయాసగుం స్వాహా మనో వాక్కాయ కర్మణి శుద్ధంతాం జ్యోతిరహం విరజా విపభ్మ భూయాసగుం స్వాహా అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ ఆత్మానం శుద్ధంతాం జ్యోతిరం విరజా విపస్మాన్ భూయా స్వాహా. ఇది దేహశుద్ధి. ఇక్కడి నుంచి మీ నాయన చేయించగా నేను చూడలే. చేయించుండొచ్చు, చేస్తుండొచ్చు. ఇవి ముందు దేహశుద్ధి. మళ్ళీ సంకల్పం చెప్పినాం, కానీ అన్ని సంకల్పంలో ఉన్నట్టుండదు, అది వేరు. సరే, కానివ్వండి. ఓం నీళ్ళు పోయి, ఇప్పుడు మామూలు నీళ్ళు. సద్యోజాతం ప్రవద్యామి సద్యోజాతాయ వై నమో నమః అంటాను. నాయన ముందు దీంట్లో ఎందుకు, దీంట్లో ఇంకా చెప్తా. అధా రెడీగొన్నావా? పంచామృత స్నానం. పాలు తీసుకో మరి. ఒకరు ఇస్తురామ్మా, లాస్ట్ పోయి ఇస్తా. అన్నీ పోయి కొంచెం కొంచెం మీరు ఎత్తి పెట్టుకోండి అమ్మా. అన్నీ అదే అయితే ఇంకా అది నిండిపోతుంది. కొంచెం కొంచెం అపావాజస్య సంగతే కామకామేశ్వరి దేవతాభ్యో నమః అనుకుంటుండే క్షీరేణ స్నాపయామి. మళ్ళీ పెరుగు తీసుకోండి. అధిక్రావున్నో ఎవరన్నా తెచ్చింటే వాళ్ళకి ఇవ్వండి పెరుగు. తెచ్చి ఉండరులే, వాళ్ళకి అంత ఓపికనా. పోయి కూర్చుంటే మందిలో సరిపాయ. సద్యోజ దధిక్రావుణ్ణోకర్షం విష్ణురస్యో అజనాసురభినం ముఖాకర్పణాయుగుండితార్థా స్థాపయామి. దధి దధి కామకామేశ్వరికి ముందు పోయి మళ్ళీ వాళ్ళకు పోయి ఓం శుక్రమసి జ్యోతిర సిద్ధేజ తేజోసి దేవోత్సైత పునఃచ్ఛిద్రేణ పవిత్రేణ సూర్యేశ్వర ఆజ్యేన స్నాపయామి. నెయ్యి. ఓం చేన ఇచ్చంగమ్మ మధువాతారుతాయతే మధుక్షరంధీన సంతటమధనుక్తం తర్మధ్వార్చకం రజమదిద్యేన యవురస్సును స్థిత మధ్వానో వనస్పతి మధు 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 గావో భవంతుల మధునా స్నాపయామి. చక్కెర తీసుకో. చక్కెర చిలకరీయడమే తేనా?
మన ఇంట్లోకి పోయి స్వాదుపశ్య దివ్యా జన్మనే స్వాదురింద్రాయ ధనుజనామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వరదాభ్య మధుమామాదాభ్య శర్కణేన స్నాపయామి. ఇది పంచామృత స్నానం. అర్థమైందే నాయన. ఇప్పుడు టెంకాయ కొట్టు, లేక తెచ్చి బుర్రలు పెట్టిందైనా సరే, బుర్రలు పెట్టింది దాన్ని పచ్చి టెంకాయే. కానీ పల్లీర్యా ఫలా పుష్ప బాగపోయి ఫలా పుష్పాయాశ్చ పుష్పణి బృహస్పతి ప్రసూతాస్తానముంటిస్త్వకుం హసహ బీళ్ళకు పోయి ఫలోదకైన స్నాపయామి. అంత వచ్చాయి. ఫలోదకమైందా? చూసావా, అక్కడికి పంచకు అది ఉపరి ఫలోదకం టెంకాయ. ఇంకా రసాలకు పోదాం. అది ఎత్తి పెట్టుకో గిన్నెలో. మరి రమా లోపలి పోయి గిన్నె తీసుకురాబో, వాటి ఇంటికి చెంగపో. అంటే భయపడతా ఎందుకో పో. భవతో భవత్సు ప్రసన్నో భైరత స్థిరాసనం గురు గురు గురు. స్నాన నిమిత్తే గంధం తీసుకో. అప్సురస్సు ఏ గంధో గంధర్వేషు యశ. గంధర్వులకి కీర్తి ఉందో అటువంటి కీర్తి తెచ్చుందట. అప్సరస్సు గంధర్వకాంతలే నాట్యం చేసేది. గంధం అంటే జ్ఞానం కూడా. యశ దైవో యో మానుషో గంధ తగగంధ సురభిర్జాత. గంధం నిండు కొంచెం పోయింది. ఇప్పటి నుంచి కొంచెం కలుపుకుంటుండు. నీకు అర్థం కూడా చెప్పాను. దేవతా జాతిలోని గంధర్వులు యక్షగాన ప్రియులు, వాళ్ళే గంధర్వులు యక్షులు, శివభక్తులు. అధా పుష్పోదయం. పువ్వు తీసుకో. స్వామికి మల్లెపూలు ఇష్టం. కొంచెమే. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజాపాన్ పశుమాన్ భవతి. చంద్రమాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. ఏవం వేద. ఇది పుష్పోదక స్నానం సమర్పయామి. అరటిపండు తీసుకోమ్మా. అరటిపండుకు దీంట్లో ప్రత్యేక మంత్రం ఉంది, చెప్తా. మళ్ళీ టెంకాయదే చెప్పాడు. టెంకాయదే మనకెందుకు? కల్పం హృదయం ఎల్ల చేయిస్తుంటే నాయన. అభిముఖం నది శర్కర కదళి అరటిపండు తీసుకో. బాగా పిసుకు. ప్రకావ్యం అచనేనా. ప్రకావ్యం అచనేనా. చూడనైనా భ్రువాణో. దేవతలకందరికీ రుచికరమైందట అరటిపండు.
అచనేన భ్రువాణో దేవో దేవానాం అభిమా విభక్తి మహివ్రత శుచి బంధు శుచి బంధు పావక అతి సులభంగా జీర్ణం చేయగలుగుతాడు అగ్నిదేవుడు. పదావరాహో అభ్యేతిరేభన్ కామకామేశ్వరి దేవతాభ్యో నమ కదళీ ఫలరసేన స్థాపయామి. ఎవ్వరూ చేయించిండరు ఈ మంత్రం. ఎన్నైనా అయిపోయిందా? మళ్ళీ మనోళ్ళు టెంకాయ నీళ్ళే చేసింటారు. అయినా ఇంకో టెంకాయ కొట్టు తప్పేముంది, దాంట్లోనే కొంచెం చాలు. యా పల్ని వ్యాభలా పుష్పాయ అత్య పుష్పణి బృహస్పతి ప్రసూత అస్థానం ముంచిస్తాం కామేశ్వర ఫలోదకైన స్నాపయామి. అక్షతోదకం అక్షింతలు తీసుకో. ఆ పాపంలో పట్టిత్తుడు ఆయనే తే పరాయణే దూర్వారోహంతు పుష్పిణీ దూర్వారోహంతు పుష్పిణీ రథాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహాయిమే. అక్షింతలు క్షతిలేనివి. పూలల్లో దుర్వారుకం గరికలాగా, హ్రదంలో సరస్సులో పద్మంలాగా, గడ్డిపోసల్లో గరికలాగా. హ్రదం ఉంటే సరస్సుల్లో పుండరీకాణి పద్మంలాగా. సముద్రస్య గృహాయిమే సముద్రంలో ద్వీపంలాగా. అక్షతోదకం పనిచేస్తుందట. ఆయమేతే పరాయణే అంటే గృహదోషాలు, అన్ని దోషాలు పోగొట్టేది. అక్షతోదకం సమర్పయామి. సువర్ణోదకం ఉంగరం తీసి దాంతో చేయొచ్చు. తత్సువర్ణకం హిరణ్యం అభవతు. పూర్వం కుష్ఠరోగం పోయేది బంగారుతోనే, బంగారు భస్మంతో. తత్సువర్ణకం హిరణ్యం దదాతి సువర్ణోదకం సమర్పయామి. కామకామేశ్వరి దేవతాభ్యున సువర్ణోదకం. ఇది తెమ్మని ఇంటే తెచ్చురు దండిగా. బిల్వోదకం ఊరికే దొరికేది కదా, అందరు తెచ్చురమ్మా, తెచ్చుకోమని ఇలా. శివయ్య ఊరికే ఇచ్చేది. మానోం మహాంతం ముతమానం అర్భకం. మా తండ్రిని, మా తల్లిని, నా పిల్లలను మానో ఉక్షంతమానముక్షితం. మానో వధీ పితరం మోత మాతరం. తల్లి తండ్రి, నాన్నను, అమ్మ నాన్నను అందరిని. ప్రియా ప్రియురాలిని భార్యను. మానస్తనువో రుద్రరీలిష. బిల్వోదక స్నానం సర్పే. దాదాపు భార్య పిల్లలను అందరినీ కాపాడగలిగేది బిల్వం. ఏక బిల్వం శివార్పణం. బిల్వస్నానం చేయించావా? అధ భస్మం. చూడు ఎట్లా పుట్టారో ఆ పాప. అందుకు డిగ్రీ ఇచ్చినామంటే నాగరాజు వీళ్ళందరికీ లేని డిగ్రీ ఆయన ఒక్కడికి వైశ్యుడు కాబట్టి అన్నీ తెలుసు. మళ్ళీ ఎన్ని చేసింటారు. ఒక అమ్మ బెత్తానైతే పిల్లలు లేక 21 కాలబెట్టింది వరుసగా. 2 పిల్లల్ని ఎత్తుకుంది, కానీ ఏ లాభం? అట్లుండాలి. భస్మోదకం మానస్తోకే తనయా మానః. బిడ్డలను. ఆయుషీమానః ఆయుష్యము పెంచు. గోషుమానః నా ఆవులను చల్లగా కాపాడు. అశ్వేషు రీదిషః నా గుర్రములను వాహనాలను కాపాడు. ఇప్పుడు మోటార్ బైకులు వీధిలో పెట్టుకునేట్టుగా చెయ్యి. నా కొంపలో జానడు కొంప, చెంటు కొంప
నాకు కారు ఉంది పెట్టుకోవాలా, నాకు నా కొడుకు నా బిడ్డకు నెత్తి మీద పెట్టుకుంటే మేలు కాదు నా హ్యాండ్లు. అన్ని వీధుల్లోనే చూడుకోండి, ఎవడు పోబట్టదు వీళ్ళదే కొంపలల్లా. పూర్వమేముంది, వాహనం గుర్రం ఒక్కటి, వాడు సేవకుడు రెడీగా ఉంటాడు, ఎక్కడనో దొడ్లో కట్టేసి ఉంటారు, అది గడ్డ వేసి ఉంటుంది. గుర్రం పెట్టుకునే వాళ్ళకి బీదులో పెట్టుకుంటాడు, ఆ బీదు ఈ మోటార్ బైకుల్లాగా. చూడండి, అది గోషుమానో అశ్వేషురీరిష వీరన్మానో, వీరులు, సేవకులు, భటులు, బాడీ గార్డ్స్ ఇన్ ఇంగ్లీష్, రాజకీయ నాయకులు. రుద్రభామినో వధీర్ హవిష్మంతో నమసాభి భస్మోదక స్నానం సమర్పయామి. ఇంకా కొడుకు ప్రీతి గరకపోత ఇదో కాండాత్ ప్రరోహందై పరుషపరీహి ఏతానో దూర్వే వ్రతతను సహస్రేణ చతేన చ దుర్వారోదకేన స్నపయామి. బ్లడ్ క్యాన్సర్ కూడా బాగు చేస్తుంది. ఆయనకు తెలుసు, గౌరీ గోపాల ఆయన కొడుకు అమెరికాలో ఎన్నిసార్లు రక్తం ఎక్కించుకుంటాడు, వారానికి ఒకసారి. ఇక్కడికి వస్తే గరికతో 6 ఏళ్ళు బతికి వచ్చి భిక్షాందేహినింది లెక్చరర్ అని ఆదోని పతి భిక్ష పెట్టమని. ఇప్పుడు గౌరీ గోపాల్ గారి దగ్గరికి నేను తలంచుకొని పోవాలి. వాడు లేడు, అని కొడుకు లేడు. ఎవడో టీజీ వెంకటేష్ కొనుక్కున్నా. ఏమయ్యా, వానికే నేను గురువును, వాని చేసిన ఆయన గురువును. అమ్మా, షష్ఠి రోజు అడుగుతున్నా కాబట్టి 6 ఏళ్ళు నీ మొగుడు బతుకుతాడు, అంతకన్నా నేను ఇయ్యనన్నా. కరెక్ట్ 6 ఏళ్ళకు వచ్చా. ఆమె లెక్చరర్. నన్ను అడిగేటప్పటికీ ఆమె వయస్సు 35 ఏళ్ళు. 40 ఏళ్లకు ఆమెమో ఉండమంచా. మాధవి మొట్టమొదట నాకు గురు పూజోత్సవం రోజు 5 గంటలకే శుభాకాంక్షలు చెప్పింది, శుభాభినందనలు చెప్పింది మాధవి. ఆ ముత్తదనం పోగొట్టిన దానికి అమ్మని అడుగు, నన్ను అడుగుతే ఎట్లా? గురువు తెల్లవారుజామునే 5 గంటలు స్నానం చేసి గురువుకు పుట్టినరోజు తెచ్చుకొని నమస్కారం చెప్పిన మొట్టమొదటి వ్యక్తి మాధవి. ఈరోజు దేహిని సారు కొడుకు ఉద్యోగం ఇమ్మనమ్మా, నీ బిడ్డకు 4 లక్షలు వస్తుంది, నెలకు కంపెనీకి అధికారి. ఆయన కలిసి నేను గరిక ఒక్కటే బ్లడ్ క్యాన్సర్ను బాగు చేయగలిగేది. గరిక కొట్టించి రుబ్బించాలి, అప్పుడు నీకు గ్లాస్ పెట్టి ఇంతేస్తే అది పశువులకు మళ్ళీ మేత అవుతుంది, గుర్రాలకు. అది అట్ట పాపం 6 ఏళ్ళు బతకగలిగినా నాయన, అవతల నేను కర్తవ్యనా, నేనేమో వాళ్ళని అనుకుంటుంటా. అయితే వాడు రుణం తీర్చుకున్నాడు. రామకృష్ణకు షుగర్ మాన్పించాడు, సుందరరామయ్యకు షుగర్ మాన్పించాడు. వాళ్ళు కాళ్ళు కొట్టేసిన బాగా ఇచ్చినారు సుందరరామయ్య. కానీ మాధవముడు ఈ ఇంత కొట్టేసే సచ్చా తట్టుకోలేక. అది నా బలము పండు. ఆయన షుగర్ తగ్గించాడు మహాత్ముడు. నేను ఆయన క్యాన్సర్ బాగు చేసి 6 ఏళ్ళు. అటువంటి గౌరీ గోపాల్ దగ్గరికి నేను ఈరోజు ఇట్లా 2 నెలలు దిప్పుకొని పోతే ఎవడు శ్రీకాంత్ ఒరే దీనికి క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్ 6 ఏళ్ళు బాగు చేసి బతికిచ్చిందా? శ్రీనివాసుని బతికిచ్చింది మీకు తెలుసు. 6 ఏళ్ళు ఇట్లా చేతుల మీద పట్టుకొచ్చినారు, ఒళ్ళల్లో కలిపించి బసవతారకన్నాను, బతికించుకున్నాను. ఏది ఎట్లయినా గరికలో అంత గొప్పతనం ఉంది. దుర్వారోధకం సమర్ప. అందుకే ఇప్పుడు తెలుసునా
మా ఇంట్లో ఇప్పుడు మంత్రిస్తారు. చలిపిరిని వస్తుంది పిల్లలకి ఎండల కాలం, ఇదెల్లా నిలుస్తుంది. మా నీళ్ళు పోసే కొద్ది ఎక్కువ నీళ్ళు పోయకూడదు. ఆ చలిపిరి గరిక తీసి మంత్రిస్తారు. కుసుమ నూనె పట్టి పొమ్మంటారు. 7 రోజుల కల్లా పుట్టు లేచిపోతుంది. పెద్దమ్మవారిలాగా అది కూడా తట్టు అది ఎండాకాలం గుడ్డలు వస్తాయి. చెప్పింటాను వైద్యం, దానికి గరిక పనిచేస్తుంది. నెక్స్ట్ రుద్రాక్షోదకం. రుద్రాక్ష దగ్గర ఉందా? రెడీగా ఉంటుంది ఇక్కడ. ముందు కడుగు నాయన. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోముక్షీయమామృతాత్. రుద్రాక్షోదకం సమర్పయామి. మళ్ళీ తీర్థంలో ఉపయోగిస్తాము. అదో టెంకాయ ఇచ్చురసం. ఆమె ఇచ్చిపోయింది పాపం జయమ్మ. ఆమె చూడయ్యా, ఆమెకున్న గౌరవము, ఆమెకున్న జ్ఞానం ఎవరికీ లేదు. నేను విధవన అర్హత లేదు స్వామి అని అన్నీ పెట్టిపోతుంది. శుక్రవారం అన్నీ పెట్టిపోతుంది. మళ్ళీ ముత్తైదతనాలు అన్నీ అర్హతలు కలవాలి ఊకుకుంటూ వస్తారు. ఇంకా ఒక ఆమె అయితే ఆడ పడిపోతుంది. అబ్బా ప్రసాదానికి వచ్చినానే 1:30 అయింది. అబ్బా నాకు అబ్బింది ఆడగలుగుతుంది. ఆడ కూలబడిపోతుంది. అందరినీ చూసుకుంటా. మనం కనిపెట్టేసిన ఇంకా బామ్మ ఇంటికన్నా. రుద్రోక్ష నీ కొరకు నాయనా. ఇంకా ఇచ్చు అస్సలు అమ్మ పూజ చేసేవారు ఈరోజు కొనక్కరాల మన దొడ్లోది చెరుగ్గడ పెట్టాం. సత్యనారాయణ ఎంత బాగుంది. ఇచ్చు రసం, చెరుకు రసము తాగకూడదు. లలితోపాసకులు ఫలించవు. దాన్ని వదిలిపారేయండి. ఆమెకే దాన్ని తాగే అర్హత. స్వాద్వీం స్వాం స్వాదునా స్వాద్వీం త్వాం స్వాదునా తీవ్రాం తీవ్రేణ అమృతాం అమృతేన మధుమధిం మధుమతా. తేనెలో తేనె కన్నా మించిన రుచట, అమృతానికన్నా మించిన అమృతమట చెరుకు రసం. నాట్లాడి పండ్లు లేని వానికి ముఖ్యం, కానీ తీవ్రంలో తీవ్రమత, స్వాదువులో స్వాదట. మెత్తదన్నలో చురుక్కంటుంది, మెత్తదన్నలో మెత్తదట. ఇక్షు రసేన స్నపయామి. సహిరత్నాన్ని దాశ్రయ సుభాతితాభగ తం భగం చిత్రమీమహజి. నవరత్నోదకం సమర్పయామి. ఉంగరానికి రాళ్ళు ఉంటే అది ఇవ్వండి. ఇప్పుడు రాళ్ళు అయితే నష్టపోతాం. ఉంగరానికి రాళ్ళు ఉండవు. ఎవరికి లేదా? రత్నసహిత సువర్ణాన్ని. సహి రత్నాన్ని దాసుడే సువాతి సరితాభగ తం భాగం చిత్రమీమహే. నవరత్నోదక స్నానం సమర్పయామి. ఇక్కడి నుంచి వేద రహస్యం. అమ్మ కొంచెం ఆఫ్ చేయరా. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః. ద్రాక్ష తూర్పు పోయి, వాళ్ళకు కూడా తూర్పు పోయి. ద్రాక్షాఫలరసేనస్తు. బ్రహ్మకు కూడా నాలాగనే పండ్లు లేవు కనుక ద్రాక్షాఫలం ఇష్టం.
పిసికేసినావా నాయన, కొంచెం వత్తురా, 2 పిసికే అంతే. ఇక అజుర్వేద యజుర్వేద శివునికి ఇష్టం, అది బ్రహ్మకి ఇష్టం. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమ, రుద్రాయ నమ, కాలాయ నమ, కలవికరణాయ నమ, వరవికరణాయ నమ, వరాయ నమ, ప్రమదాయ నమ, సర్వభూతదమనాయ నమ, మనోన్మనాయ నమ, ఖర్జూర ఫలరసేన స్నపయవ మోమేశ్వరాయ నమ. ఇది యజుర్వేద. ధైర్యంగా చెప్పరు, ఉండే ధైర్యం ఉండాలి. 3వది కస్తూరి అయినా ఇవ్వచ్చు, అరటిపండు ఇవ్వండి. కస్తూరి ఉంటే కూడా ఈసారి గుర్తుంటే ఒక్కడే కదా, విష్ణువుది ఇష్టం కదా. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరేభ్య సర్వేభ్య నమస్తే. కస్తూరి సలిలేన స్నాపయామి, కస్తూరి కలిపి సుగంధబంధనం ఏమని. కదలీ ఫలరసేన స్నాపయామి, అది ఎవరికి ఇష్టం? విష్ణువుకు. ఖర్జూరాలు శివునకు, ద్రాక్ష బ్రహ్మ. ఇంకా మన అమ్మ ఒకరికి చెప్తే 2 తెచ్చినారు. రారుకు చెప్పింది నిన్న, సార్తో పాటే మీరు తెచ్చారు. నేరేడు పండు ఇచ్చురావా నీ పండ్లు కలిపినావా? ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. హ్రీం జ్వాలామాలిని విద్మహే మహాశూలిని ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. జింబూఫలరసేన స్నాపయామి. ఎండుడివి పెట్టుకోండి. మాఘమాసం కార్తీకం మనం అభిషేకం అప్పుడు దొరకవు. అప్పటికి ఈ ఎండిపోయినది తీసి ఖర్జూరాలు ఎండబెడుతున్నావు కదా, అట్లనే ఎండబెట్టు. అక్కడికి జంబూ ఫలం అయిపోయింది, అధర్వణ భేదం అయిపోయింది. ఇంకా ఆమ్రఫల రసం, మామిడి పిసికేయి, మామిడి కొంచెం బుర్రబెట్టి వేయి. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మశివో మే అస్తు సదాశివోం. చూతఫలరసేన స్నాపయామి. ఏకామ్రనాథుడు కదా కంచి అమ్మ, ఆయనకి ఇష్టం. మామిడి చెట్టు కింద ఉన్నాడు. ఇక్కడికి 15 పంచదశి అయిపోయాయి, 5 వేదాలు అయిపోయినాయి. ఇంకా లాస్టు షోడశి, అది అనుత్తరామ్నాయం. ఏనాయనా ఇంకా దానికి మించిన ఆమ్నాయం చేస్తారు. అదే పసుపు. ఇన్ని ఒక ఎత్తు, పసుపు ఒక్కటి గాయం కలిగింది వెంటనే పసుపు మానిపోతుంది. చీము కూడా కూడా కుక్క కరిచింది వెంటనే పసుపు వచ్చి అక్కడ కొంచెం ఉమ్మెత్త రసం, ఉమ్మెత్త చెట్టు, బ్యాండ్ పూలు పూస్తాయి తెల్లగా, రసం పిండితే పిచ్చి కుక్క కాదు, ఏ హాస్పిటల్కు పోబెట్టాం. ఇంకా పసుపు నీళ్ళు నాయన కొంచెం మెయ్యి. అది దేవాగంధర్వా మనుష్యాపితరో సురాస్తేషాగుం సర్వం భూతానాం మాతా మేదిని. మనం పలికిస్తుంటే మనకు తల్లేవారు అమ్మే భూదేవి. మాతా మేతిని మహత మహీ సావిత్రి గాయత్రి జగత్ ఉర్వి పృథ్వీ, ఇన్ని పేర్లు. బహుళ విశ్వాభూత కీర్తి భూతాక
తను కాయాస సచ్చేతి అమృతేతి వశిష్ఠ హరిద్రోదకం సంపామి. అది కూడా ఎత్తి పెట్టండి ఒక దాంట్లో. మరి కొంచెమన్నా కలపండి ఈ పవిత్రం. అమ్మా దీంట్లో కొంచెం కల్పించి అది ఉద్వాసన స్నానం చేయిస్తాం. ఇంతకుముందు ఎత్తి పెట్టినాం కదా, దాంట్లో కొంచెమే ఒక అర్ధ లోట. ఇంకా అవి శుద్ధి చేసుకొని రాపండి అమ్మా. ఏ ధారాగా పడాలి కదా. ఇంకెవరితో నేను మాట్లాడను, ఎవరితో సంబంధం లేదు. లక్షణంగా ముందు ఇది కానీ నాయన ముందు దీని ప్రకారం పోదాం. పక్కన పెట్టు. అస్య శ్రీ రుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషి అనుక్షంత సంకర్షణమూర్తి స్వరూపో యో అసావాదిత్య పరమ పురుష స ఏష రుద్ర దేవత అగ్నిక్రతు చరమేష్టకాయాగుం. చరమ ఇష్టము అంటే మాకు ధర్మమొద్దు, కామమొద్దు, అర్థమొద్దు, ధర్మార్థ కామాలొద్దు, మోక్షం కావాలి. చరమ ఇష్టకాయాగుం. శతరుద్రే జపాభిషేకే జలాభిషేకే వినియోగ సకలస్య రుద్రాధ్యాయస్య రుద్రో దేవతాయక గాయత్రి ఛందస్రానుష్ఠుభౌ రుద్రాపంక్తయ సప్తానుష్ఠుద్వే జగత్యౌ శ్రీ కామకామేశ్వరి ప్రీత్యర్థే జపాభిషేకే జలాభిషేకే వినియోగ. అగ్నిహోత్రాత్మని అంగుష్టాభ్యానమా చేసుకునైనా దశపూర్ణమాసాత్మనే తర్జనీభ్యానమ చాతుర్మాస్యాత్మనే మధ్యాభ్యానం నిర్పశ్వాత్మనేనామికాభ్యానమ జ్యోతిష్టమాత్మనే కనిష్ఠికాభ్యానం సర్వక్రత్వాత్ కరతల గర్భుష్టాభ్యానమ అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః దశపూర్ణమాసాత్మనే శివే స్వాహ చాతుర్మాస్యాత్మనే శిఖాయ విషన్నిరుడు పశువతాంతనే కవచాయుం జ్యోతిష్టోమాత్మనే త్రత్రయ సర్వక్రత్వాత్మనే అస్త్రాయ దిగ్బంధ శుద్ధస్ఫటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం పూర్ణచిదానందం సదాశివమహం భజే. నాయనా నాగరాజు పంచే తెచ్చుకోలేదా? అనుమతిస్తానని అయ్యా. ఏంది ఒకటి ఇవ్వమంటావా? అదో వెనక అనుమతి ఇస్తాను. బ్రాహ్మణ వైశ్య ద్విజులకు అనుమతి ఉంది కదా. అదిగాక ఇంత ఖర్చే పెట్టుకుంటున్నాడట పాప ప్రక్షణ. పొగరు పట్టుకోండి, పొగరు పోయండి అమ్మా. ఓం ఆయనకు ఆమెకు ఓం శంచమే మయశ్చ మే ప్రియంచ మే అనుకామశ్చ మే కామశ్చ మే సౌమనశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వశశ్చ మే యశశ్చ మే భగంచ మే ద్రవ్యంచ మే తాజ మే ధర్తాజ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రంచ రుత్యంచ మే ప్రసూచంచ మే శిరంచ మే లయంచ మే ఋత్వంచ మధుంచ నామయుత్నం జీవాతుచ్చ మే దీర్ఘాయుత్మంచ మే అనమిత్యంచ మే భయంచ మే సుఖంచ మే సునిశయనంచ మే సురాంశుదినంచ మే ఓం శాంతి శాంతి శాంతి. అది ఓం నమో భగవతే పలకండి. రుద్రాయ చాలు. నమో రుద్రమన్యౌతోత ఈశే నమ నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యాం ఉతతే నమ యత ఇషు శివ తమా శివం బభువతే తను శివశరవ్యయాతయ తయాన రుద్రం రుయాతే రుద్రశివా తను అఘోరా పాపగాచని తయానస్తన్వాజంతమయా గిరిజంతాంతయాగరియామిషంగిరిజంతే బిభర్షత్వే శివాంగిరిత్రతాం కుర్వాహిం శ్రీపురుషం జగసేమే నమసత్వగిరిజత్వతామంత్రియేతాన సర్వం అయక్ష్మకుం సుమనా సత్ అధ్యవోచత శివక్త్రా ప్రథమో దైవ్యోభిషక్
ఆహుత్య సర్వాంజంభయ సర్వశ్చ యాసాన్యాదో యస్తామ్రో ఉత భభృత్సుమంగళ ఏ చేమాగుం రుద్రోభితో దిక్షు శ్రీతా సహస్ర శో వైశాఖం హేళయీమహే అసౌ యువసత్పతి నీలగ్రీవో విలోహితాపుతన్న గోపానదర్శన్నుత ఆర్యపుతైనం భూతాని సదృష్టం రయాతినాస్త నీలగ్రీవాయ సత్రాష్ట్రాయ మహేష్యాది అధో ఏ సత్తత్వానోహంతేభ్యో ఆకరణం ప్రముఖ ధర్మరస్తు భయో ఆర్తిం యోర్జామ్యాశ్చతే హస్తైర్వపరాతో భగవసత్య నూస్తనవసహస్రక్షసేష్ణిశిరియం శల్యానాం ముఖా శివో న సుమనా భవ జందనః కపట్నిం విశల్యో బాణవాగుం ఉత అనేజన్యేషవామృత్య నిజంగతీయేతే హేతిర్మిష్టు బభూవతే ధనంతయా నస్తను అభిషత ఆ పరిభుజా నమస్తే అస్తు ఆయుధాయ అనాథతాయ దృష్ణవే ఉపాభ్యాం ఉతతే నమో బాహుభ్యాం తవ ధన్మనే పరితే ధన్మనో హేతిరస్మాన్ విశ్యత ధోయైషిప ఆరేస్మన్ నిధేయితం త్రయంబకం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ వికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమః. నమో హిరణ్యవాహవే జైనాన్యే దిశాన్యపదయే నమో వృక్షేభ్యో హరికేయేభ్యో వజూనాంబతయే నమో తత్తింజిరాయ తిరువదీనాంబతయే నమో భక్త్యాయ విధానాంబతయే నమ హరికేయ పృష్టానాంబతయే నమో నమ భవచ్చయత్రే జగదాంబతయే నమో నమ రుద్రాయ తవినే క్షేత్రాణాంబతయే నమో స్తుతాయ హంత్యాయ వనానాంబతయే నమ లోహితాయ స్తపదే వృక్షాణాంబతయే నమ మంత్రిణీ వాణిజాయ కక్షాణాంబతయే నమ భవంతయో ఆదివత్సుతాయ ఔషధీనాంబతయే నమో నమ ఉచ్చైర్ఘోషాయ కృందజపతీనాంబతయే నమ వృక్షవితాయ ధావతే సత్వనాంబతయే నమో నమ త్రయంబకం యజామహే. వాళ్ళకే సహమానాయ వ్యాధిని నానాంబతయే నమ కకుభాయ నిరింగిణిత్యే నానాంబతయే నమో నిరింగిణి ఈషుజిమదే తత్క్షణాంబతయే నమ వంజదే పరిమితాయనాంబతయే నమో నమ జేరిబే పతిరాయ అరణ్యానాంబతయే నమ త్రికాభిభ్యాధికాగుందద్భ్యామృతాంబతయే నమో నమ అచుమద్భ్య నక్తంజలభ్య ప్రకృంతానాంబతయే నమో స్నేహిగిరిచరాయ కులుంచానాంబతయే నమో నమ ఇరుమధ్య ధనాన్ని విత్యధనావిత్య నమో ఓ నమో నమో స్వభ్య బిభ్య ఓ నమో నేభ్యస్యానాభ్యశ్చ సుపతిశ్చ జాగృద్భ్యశ్చ ఓ నమ తిష్టేభ్యో దవద్భ్యశ్చ ఓ నమ సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అశ్వేభ్య అశ్వపతిభ్యశ్చ నమో నమ త్రయంబకం యజామహే. ఏంటంటే వెలుతురు తాలూకొస్తుంది, వెలుతురు తాలూకొస్తుంది. కొంత బుద్ధ ఇంత నమో నమః ప్రాతేభ్య ప్రాతపతిభ్యశ్చ నమో నమః గణేభ్య గణపతిభ్యశ్చ నమో నమః విరూపేభ్యశ్చ రూపేభ్యశ్చ నమో నమః విష్ణుపతిభ్యశ్చ నమో నమః రతిభ్యశ్చ రథేభ్యశ్చ నమో నమః రథేభ్య రథేభ్యశ్చ నమో నమః సేనాభ్య సేనాపతిభ్యశ్చ నమో క్షత్రిభ్య సంక్రతిభ్యశ్చ నమో తక్షేభ్య రథకారేభ్యశ్చ కులాలేభ్య కర్మారేభ్యశ్చ నమో పుణ్యశ్చేభ్య నిషాదేభ్యశ్చ నమః సన్మకే మృగభ్యశ్చ ఓ నమః శిష్యేభ్య శివపతిభ్యశ్చ నమో నమః త్రయంబకం. నమో భవాయ చ రుద్రాయ చ నమః సర్వాయ చ పశుపతయే చ నమః
नीलग्रीवाय कंठाय नमः तेजाय नमः सहस्राक्षाय तन्मने च गिरिजाय शिविष्टाय नमः ईश्वाय ईष्मदे च नमः ह्रस्वाय च वामनाय च भृते च वर्षे च नमोर्धाय समृद्धे च नमः गृहाय च प्रथमाय च गृहाय च शिभ्याय नमोर्ये च हस्वज्ञे च स्रोतस्थाय च दीप्याय त्रयम्बकम् नमो ज्येष्ठाय च कनिष्ठाय च पूर्वजाय च प्रजाय च नमो ध्याय च बगलभ्याय च हंस्याय च उज्याय च सौभ्याय प्रसर्याय च हेम्याय क्षेम्याय च पुत्र्याय च कल्याय च सौख्याय च हंस्याय च नमो वन्याय च कक्षाय च नमः स्रवाय च प्रसवाय च आर्षेणाय च आश्रताय च नमः शूराय च वन्दे च उर्मिणे च वरोधिने च बिल्मिने च कवचिने च नमस्तुताय च श्रुतश्रेनाय च त्रयम्बकम् नमो दुर्निभ्याय च हंस्याय च नमो दुष्णे च प्रंसाय च नमो दूताय च प्रचाय च नमो ऋषिणे श्रीमते च नमो विष्णे च आयुधने च स्वायुधाय च सुधन्वने च श्रुत्याय च वत्याय च काट्याय च निप्याय च सौज्याय च दरस्याय च नमो नाद्याय च वैजन्ताय च कूट्याय च गोप्याय च पट्याय च वर्ष्याय च अवर्ष्याय च नमो मेघ्याय विद्युताय च ईद्र्याय च आदत्याय च वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च नमो वास्तुवाय च नमो त्रयम्बकम् नमः सोमाय च रुद्राय च ताम्राय शरणाय च अंगाय च वज्रवतये च पुत्राय च भीमाय च अग्रेवधे च त्रयवधे च रन्धे च हनिये च वृक्षेभ्यो अर्येभ्यो नमः ताराय च नमः शंभवे च मयोभये च नमः शंकराय च नमः शिवाय च तराय च नमः थेठ्याय च गुल्याय च नमः पार्याय च पत्याय च नमः तरणाय च उत्तरणाय च तर्याय च आलाद्याय च शिष्प्याय च जैन्याय च गत्याय च प्रभहस्याय च नमः त्र्यम्बकं त्रयम्बकम् नमो हिरण्याय च प्रपद्याय च गंशिलाय च दक्षिणाय च कपर्दिने च प्रदत्याय च ओष्याय च गक्ष्याय च तल्प्याय च जयश्याय च नमः काट्याय च गकुरेष्याय हृदयाय च निवेपागुंसव्याय च सूक्ष्याय हरित्याय च नमो लोप्याय च अलोप्याय च नमो ऊर्म्याय च सूर्म्याय च नमो न्याय वनसद्याय च नमो अपगतनाय अभ्युगते च नमो खिदते च नमो रक्षितते च उकिरिकेभ्यः देवानागुं हृदयेभ्यः नमो विच्छिनकेभ्यः नमो विचिन्मत्येभ्यः निषदेभ्यः मेक्षतेभ्यः त्रयम्बकम् द्रापेन्द्रस्पते दरिद्रन्य येषां पुरुषाणां येषां वचूनाम् आभिर्मारोमो येषां ते रुद्रशिवा तनुशिवा विषयशिवा तयो मृतजीवतेमागुं रुद्राय तपसे क्षयद्वीराय प्रभ्राय समसद्वते विश्वं पुष्टं ग्रामम् अस्मिन् अनातुरं मृडारोतनोमः क्षयद्वीराय नमसा विधीयते यच्छन्त्ययोच्यमनाय तदश्याम सर्वत्र प्रणीतमानमुहन्तमुतमानाद्भुतं मानमुक्षन्तं मुतमानमुक्षितं मानमोदपितरं मोदमान् मानस्थो येतने मानवोषमानव अश्वेषवीरन्मानव रुद्रमधीर्भर्षि विधीमते आदित्य पुरुषक्षयद्वीराय अस्मेते अस्तु रक्षा च नो देव्य ब्रूह्यदानः शर्म यच्छ विपर्षास्तु विसृगं मृगं भीमम् उग्रं वहन्तुम् उग्रं मृडो चरित्रे रुद्रस्थवानो अन्यन्ते स्वनिपपन्तनो वरुणो रुद्रस्येतिर्मन् तेजस्वमतिरघो यो वत्थिरामवद्भ्यः मनुष्वमीवस्तोकायतनयाय मृडयामीष्टमाय शिवतमशिवो न सुमना भवाक्षुमायुधं विधान नैन्दीं मृत्युवादनम् आचरं पिनाकं विप्रायितैलोहितमत्यस्तु हेतयोऽन्यात्मन्निपप्पन्तु सदा बाहुवो हेतया तामायीयानो पराचीनो कृतिः त्रयम्बकं यजामः
सहस्राणि सहस्रशो ये रुद्रादिभूम्यां तेषागुं सहस्रयोज्यमेव धन्मानि धन्मसि तन्मसि अस्मिन् हन्तर्नव्ययन्तरिक्षे भवाति नीलग्रीवादितिकण्ठा सर्वादष्टमाचरा नीलग्रीवादितिकण्ठा रुद्रावत्सुयाय भृष्ट तत्मिञ्जराय नीलग्रीवाविलये भूतानाम् अधिपतये विस्कर्षकपर्दिनाय विभ्यन्ति पात्रोपेतजन् पथीनां पथिरक्षयाय प्लुतयपिधाये तीर्थानि प्रचरन्ति भूयाष्टगुं दिशा रुद्रो वितत्स्रियते षागुं सहस्रयोजनेन हन्वानि तन्मसि रुद्रेभ्यः पृथिव्यामन्तरिक्षे दिवि तेषामन्नं वातुर्निश तेभ्यो प्राचिद्दशा प्रतीचिद्दशा उदीचिद्दशा ऊर्ध्वस्तेभ्यो नमस्ते नो हृदयन्तु ते यं विष्णु यश्विनो द्वेष्टितम्बो यधाति त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं गुर्वार्कमे गन्धरामुक्षीयमामृतरुद्रो अग्नयो अप्सु ओषधीये रुद्रो विशद रुद्राय नमस्ते तमुष्टमे क्षेत्रमामहे सोमनाय रुद्र नमो देवदृश्य अयं मे हस्तो भगवन्मयं भगवत्रः अयं मे विश्वं भेषजयं शिवाभिमर्शनः శివుణ్ణి అట్లా తగిలి తల మీద పెట్టుకోండి. ఆయుతం మృత్యు మృత్యాయ అందిత యజ్ఞస్యమాయ సర్వాన్నోయ మృత్యవే స్వాహ మృత్యవే స్వాహ ప్రాణానాం గ్రంథిర రుద్రమాశాంతేన అనేన ఆప్యాయ స్వహ నమో రుద్రాయ మృత్యవే స్వాహ నమో రుద్రాయ విష్ణవే విష్ణవే మృత్యుర్మే పాహి మమ మృత్యు నశ్యత్వాం ఆయుర్వర్ధతాం హర 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 అధ చమకం ఓం అజ్ఞా విష్ణు ఒక్క చమకం చాలు సజోష సేమావర్ధంతు వాంగ్రదుమ్మని వాజే పిరాగతం వాజశ్చ మే ప్రసపశ్చ ప్రయతిశ్చ మే ప్రసిద్ధిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకంచ మే శ్రావంచ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే స్వశ్చ మే ప్రాణశ్చ మే అపానంచ మే వ్యానశ్చ మే అసుశ్చ మే చిత్తంచ మాధీతంచ మే వాక్చ మే మనశ్చ మే శ్రోత్రంచ మే దక్షశ్చ మే పదంచ మే ఓజశ్చ మే సహశ్చ మే ఆయుశ్చ మే జరాచ మే ఆత్మాచ మే నంజ మే శర్మచ మే బర్మచ మే అంగాని చ మే స్థాని చ మే పరుగుణి శరీరాణి చ మే త్రయంబకం యజామహే. ఓం హర 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 మహాదేవ ఓం శంకర. నాయన ఆ జలం అందరి మీద ప్రోక్షించు, నా మీద ప్రోక్షించు. हिरण्यवर्णां हरिणीं सुवर्णरजसस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममः ताम् आवह जातवेदो लक्ष्मीमनपगान्येष्यामि. ॐ कात्यायनाय विद्महे कन्याकुमारीं तन्नो दुर्गिः प्रचोदयात् तन्नो दुर्गिः तत्पुरुषाय विद्महे महादेवं तन्नो रुद्रः प्रचोदयात् ज्वालामालिनी महाशूलिनी तन्नो दुर्गिः प्रचोदयात्. ओम शांति शांति शांति. पद्मप्रिय पद्मिनी पद्मस्ते पद्मालये पद्मधराय विष्णुप्रिय विष्णु. हमारा विषय बाप అక్కడ అమ్మ ఎక్కడ పెడదామా తాత?